శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయము. ఇందులో చావడి ఉత్సవం గురించి తెలుసుకుందాం. హేమంత్ పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయాలను ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గురించి వర్ణించారు. తొలి పలుకులు. శ్రీ సాయి జీవితము మిగులు పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు, వారి పద్ధతులు చర్యలు వర్ణింపనవు కాలవి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరిచేవారు, మరికొన్ని సమయములందు దాత్మజ్ఞానముతో తృప్తి పొందేవారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చి ఎట్టి సంబంధము లేనట్లుండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరుగా గాని నిద్రితులుగా గాని కనిపించేవారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేవారు. వారు సముద్రం వలె శాంతముగా తొణకక ఉండినట్లు కనిపించి వారి గాంభీర్యము లోతు కొనుగనరానివి. వర్ణాతీతమైన వారి నైజము వర్ణింపగలవారెవరు? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్క చెల్లెల వలె, తల్లుల వలె చూసుకునేవారు. వారి శాశ్వత స్ఖలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినదే. వారి సాంగత్యమున మనము కలిగిన జ్ఞానము మనము మరణించే వరకు నిలిచునుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకముగు భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక. వారిని సకల జీవకోటి యందు చూసేదము, కానీ వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించదుముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమంత్ పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలుపెట్టాను. చావడి ఉత్సవం గురించి తెలుసుకుందాం. బాబా సైనసాలను ఇదివరకే వర్ణించాము. వారు ఒకనాడు మసీదులో, ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించేవారు. మసీదు దగ్గరలోనే చావడి 2 గదులలో ఉండేది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో, ఇంకొక రోజు చావడిలో నిద్రించేవారు. 1910 డిసెంబరు 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరపడం మొదలుపెట్టారు. బాబా కటాక్షముచే దీనిని ఇప్పుడు వర్ణింతురు. చావడిలో సమయం రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసేవారు. భజన బృందము వెనుక రథము కుడివైపుకు, తులసి బృందమున ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండేది. భజన యందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరియైన కాలమునకు వచ్చేవారు. కొందరు తాళములు, చిరుతములు, మృదంగములు, కంజీర మద్దెలను పట్టుకొని భజన చేసేవారు. సూదంటు రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తన వద్దకు ఈడ్చుకుని వెళ్ళేవారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేసేవారు, కొందరు పల్లకీని అలంకరించేవారు, కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ మహారాజుకి జై అని కేకలు వేయించేవారు. మసీదు మూలలు తోరణాలతో అలంకరించి మసీదు చుట్టూ దీపాల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిల్చుండెను. అప్పుడు తాత్యా పాటిల్ కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా ఉండమని చెప్పేవారు. బాబా నిశ్చలంగా కూర్చునేవారు. తాత్యా పాటిల్ వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను. తాత్య బాబాను మామ అని పిలిచేవారు. నిజముగా వారి బాంధవ్యం మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కఫ్నీని వేసుకుని చంకలో సగటా పెట్టుకుని చిలుమును పొగాకును తీసుకుని పైన ఉత్తరీయం వేసుకుని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట తాత్య జలతారు సెల్లాను బాబా వడలిపై వేసెను. అటు పిమ్మట బాబా తన కుడి పాదమును బొటను వేలుతో దురిలోని కట్టెను ముందుకు తోసి కుడి చేతితో మండుతున్న దీపమును నార్పి చావడికి బయలుదేరేవారు. అన్ని వాద్యములచే రోగేవి. మాతాబా ముందు సామాను అనేక రంగురంగులు ప్రదర్శించు కాలేవి. పురుషులు స్త్రీలు బాబా నామమును పాడుతూ మృదంగమును వీణల సహాయముతో భజన చేయుతూ ఉత్సవములో నడిచేవారు. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి, కొందరు జెండాలను చేతపట్టుకుని చుండిరి.
బాబా మసీదు మెట్లపైకి రాగా కొందరు జెండాలను చేతపట్టుకుని చుండిరి. బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టేవారు. బాబాకి ఇరుపక్కల చామరలు మొదలైనవి పట్టుకుని విసురుచుండేవారు. మార్గమంతము అడుగడుగున మడుగులు పరిచేవారు. వానిపై బాబా భక్తులు కేలుతతో నడిచేవారు. తాత్య ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాబూసాహెబ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకునేవారు. ఈ ప్రకారంగా బాబా చావిడికి పైన మగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్ర గుర్రము శ్యామాకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడేవారు, భజన చేసేవారు, వాయిద్యములు మ్రోగించేవారు. భక్తులు సమూహం ఉండేది. హరినామస్మరణతో బాబా నామస్మరణతోనూ ఆకాశము బద్దలగినట్లు మారుమ్రోగెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మాల చేరుసరికి ఉత్సవములో పాల్గొని వారందరూ ఆనందించేవారు. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగేవారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలభాను వలె ప్రకాశించుండెను. అచట బాబా ఉత్తరం వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచేవారు. ఎవరెవరినో పిలిచినట్లు కనిపించేది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందకు మీదకు ఆడించేవారు. అట్టి సమయమున కాగా సాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి వెండి పళ్ళెంలో పువ్వులు, గులాల్ పొడిని తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోడను సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండరి. ఆ దృశ్యమును, ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వారి వలె నృత్యము చేయువారు. కానీ బాబా యొక్క ధ్యానమే మాత్రము చెదరక ఉండేది. చేతిలో లాంతర పట్టుకుని తాత్యా పాటిల్ బాబాకు ఎడమ పక్కన నడిచేవారు. మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా సల్లాయిని ఎంచుకుని పట్టుకునేవారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా ఉండేది. వారి భక్తి చెప్పనన్నది కాదు. ఈ పల్లెకి ఉత్సవం చుచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదలు గుమిగూడుచే ఉండేవారు. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబాకు ఇరుపక్కల నడిచేవారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడికి చేరుచుండెను. ఆ దృశ్యము, ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతము కానీ ఇక ముందు కానీ ఆ దృశ్యమును కనలేము. అయినను ఆ దృశ్యము జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనసుకు శాంతి, తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతో, నిలువుటద్దములతోనూ, అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టి గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిరి. చావిడి జరగనే తాత్యా ముందు ప్రకాశించి ఒక ఆసనము వేసి బాలేసు నుంచి బాబాను కూర్చొండబెట్టి మంచి అంగారకము తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధములుగా పూజించేవారు. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పూలమాలను వేసి మెడలో నగలు వేసేవారు. ముఖమునకు కస్తూరి నామమును, మధ్యను బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయ ఆనందకరముగా చూసేవారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండేవారు. లేనిచో బాబా దానిని విసిరివేయనని వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవారు. వారు చేయుదానికి అభ్యంతరం పెట్టేవారే కాదు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరంగా కనిపించేవారు. నానాసాహెబ్ నిమోకర్ గిర్రును తిరుగు కుచ్చుల చెత్తమును పట్టుకునేవారు. బాబూసాహెబ్ జోగి యొక్క వెండి పళ్ళెంలో బాబా పాదములు కలిగి ఆద్యపాద్యములను అర్పించి చేతులకు గదమును పూసి తాంబూలమును ఇచ్చేవారు. బాబా గద్దపై కూర్చుని ఉండగా తాత్యా మొగదులకు బొత్తులు
వారి పాదములకు నమస్కరించుండేవారు. బాలిసుపై ఆనుకుని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరలతోనూ విసిన కర్రలతోనూ విసురుచుండేవారు. అప్పుడు బాబా చిలుమును తయారు చేసి త్యాత్యాకి ఇవ్వగా అతడొక పీల్చి బాబాకి ఇచ్చేవారు. బాబా పీల్చిన పిమ్మట భక్త మహసలాపతికి ఇచ్చేవారు. తదుపరి ఇతరులకు లభించుచుండేది. జడమగ చిలుము ధన్యమైనది. మొట్టమొదటది అనేక తప పరీక్షలను కాగవలసి వచ్చెను. కుమ్మర్ల దానిని తొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకది బాబా ముందుకు హస్తస్పర్శకు నోచుకొనుచున్నది. ఈ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేవారు. వాసన చూచుటకు పువ్వులను గుత్తులుగా చేతులకి ఇచ్చేవారు. బాబా నిర్మోహను అభిమాన రహిత్యము కనావతారముగా ఒకటిచే ఆ అలంకారములన్నీ కానీ మర్యాదలకు కానీ లెక్క పెట్టేవారే కాదు. భక్తులందు గల అనురాగముచే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరుకు బాబు సాహెబ్ జోగ్ సర్వలాంఛనముతో హారతి ఇచ్చేవారు. హారతి సమయమున బాజా భజంత్రి మేళతాళములకు స్వేచ్ఛగా వాయించేవారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు వెళ్ళేవారు. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇలా చెప్పారు: నన్ను కాపాడుము, నీకిష్టమున్న చోటుకు వెళ్ళుము, కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గుచ్చి కొనుగొను చునుము. అలానే చేయుదుననుచు తాత్య చావిడి విడిచి గృహమునకు పోవచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకునేవారు. 50-60 దుప్పెట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించేవారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయమును ముగించుటకు ముందు భక్తులకు ఒక మనవి: ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను ఈ చావిడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. శ్రీ సాయినాథాయ నమః. 37వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. 5వ రోజు పారాయణం.